తెల్లవారుజాము 3:45 నుంచి ఉదయం 5:30 మధ్య ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. సాధారణంగా ఈ సమయంలోనే మనం ఎక్కువగా నిద్రపోతూ ఉంటాం. కానీ ఈ 2 గంటల వ్యవధికి ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదు శారీరకంగా, మానసికంగానూ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బ్రహ్మముహూర్తంలో ఓజోన్ పొర భూమికి దగ్గరగా వస్తుంది. ఓజోన్ పొరలో ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి గుండెల నిండా శ్వాసను పీలిస్తే స్వచ్ఛమైన గాలి శరీరంలోకి వెళ్ళి శరీరం ఉత్తేజితమవుతుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి వ్యాయామం చేయడం వలన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. అంతేకాదు బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం వలన చర్మరంధ్రాలు పూర్తిగా తెరుచుకుంటాయి. తద్వారా రోజంతా శరీరం తాజాగా, శక్తివంతంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. మెదడు జ్ఞాపక శక్తి కేంద్రాలుగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో చదువుకోవటం వలన మెదడు చురుగ్గా పనిచేసి సమాచారాన్ని గుర్తుంచుకుంటుంది. ఆధ్యాత్మికవేత్తలు మంత్రాన్ని జపించటానికి కూడా ఇదే కారణం. ఏకాగ్రతను పెంచుకోవటానికి బ్రహ్మముహూర్తం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే బ్రహ్మముహూర్తం సమయంలో ఆకాశం నుంచి భూమిపైకి అనుకూల శక్తుల ప్రవాహం జరుగుతుంది. ఆ సమయంలో ధ్యానం చేయడం వలన అనుకూల శక్తులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని, తద్వారా మనిషి ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవుతాడని పండితులు చెబుతున్నారు.